నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వెదురుపాకలో వైభవంగా పోలేరమ్మ జాతర, కల్పవల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు. పెళ్లి పందిరిలో తీరని విషాదం. కుమార్తె పెళ్లికి మరికొన్ని గంటల ముందు తండ్రి మృతి. పిఠాపురంలో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. తిరుపతిలో గంగమ్మ జాతర వైభవం. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో పులకించిన ఆధ్యాత్మిక నగరం. అమ్మవారి ఆశీస్సులేనంటున్న భక్తులు హర్షం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాకలో భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా శతాబ్దాల కాలంగా పూజలు అందుకుంటున్న పోలేరమ్మవారి జాతర తీర్థం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి సుమారు 15 రోజుల పాటు గ్రామోత్సవం పూజలు నిర్వహించిన అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర తీర్థం జరపడం ఆనవాయితీగా వస్తుంది. విజయదుర్గా పీఠంలో అమ్మవారికి వడికట్టు కట్టి పూజలు చేసిన అనంతరం దేవాలయానికి సాగనంపారు. భక్తులు వేలాదిగా తీర్థానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం పట్టణంలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పాడ బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆటో స్టాండ్ పక్కన ఉన్న మురుగు కాలువలలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని జగ్గయ్య చెరువు ప్రాంతానికి చెందిన కావటి చిన్నయేసు 45 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు ఎస్ఐ లోకేష్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్మికుల శానిటేషన్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీయించారు. మృతుడు అధికంగా మద్యం సేవించి అదుపు తప్పి కాలువలో పడిపోవడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడు చిన్నయేసు రెండో కుమార్తె వివాహం మరి 2 రోజుల్లో జరగాల్సి ఉంది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తండ్రి విగత జీవితగా పడి ఉండడంతో కుటుంబ సభ్యుల రోదనలు వినంటాయి. పెళ్లి పనుల్లో సందడిగా ఉండాల్సిన ఇల్లు ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో జగ్గయ్య చెరువు, ఉప్పాడ బస్టాండ్ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్ఐ లోకేష్ తెలిపారు. రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతని బాడీ డ్రైనేజ్లో నుంచి 2.5 feet ఉన్న డ్రైనేజ్లో పడిపోయి చనిపోవడం జరిగింది. అతని బాడీ బయటికి తీసి అతను ఆ వివరాలు కనుక్కునేటప్పటికి అతని పేరు చిన్నయేసు, అతను జగ్గయ్య చెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని. నిన్న ఎక్కువ మద్యం తాగడం వల్ల గృహ తప్పి డ్రైనేజ్లో పడి చనిపోయి ఉంటాడని వాళ్ళ బంధువులు ఇచ్చిన రిపోర్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా
ఈ రోజు పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా పలుచోట్ల ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. తీవ్రమైన వర్షం పడడంతో నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో ఒక్కసారిగా వర్షం పడడంతో వయోవృద్ధులు మరియు నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రకాశ్ సార్ చెప్పినా లేదా చెప్తానూరు మంగళం అనేది ప్లాట్ఫామ్ పోవాలి కదా. ఒక గంట పడుతుంది వచ్చేస్తాం.
శ్రీకాకుళం పొలాకి మండలం తలసముద్ర గ్రామంలో మొక్కజొన్న రైతులను నరసన్నపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం పరామర్శించారు. గిట్టుబాటు ధర లేక పండిన పంట అమ్ముకోలేక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. కూటమి సర్కారు మొక్కజొన్న రైతులకు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని, నేడు కోటను సర్కారు రైతులను దోపిడీ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి అని అన్నారు. సరైన గిట్టుబాటు ధర లేకుండా దళారులు దోపిడీ చేస్తున్నారని, క్వింటాల్కు 5-6 కేజీల ఎక్స్ట్రా తీసుకుంటూ రైతులను మోసం చేయడం కూటమి సర్కార్ నైజంగా మారిందన్నారు. స్థానిక వైసీపీ నాయకులు పేర్కొన్నారు. లేట్ అయిపోయారు మా కాశీ ఎక్కడ పెడతావు ఏమప్పన్ రాజు రాజు హలో కాశీ ఉంటే మొత్తం అంత స్టాక్ పెడతాను. రాబోయే 2 రోజుల పాటు మే 6 నుంచి 8 వరకు ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న అల్పపీడన ద్రోణి కారణంగా కోస్తా, ఆంధ్ర, తూర్పు రాయలసీమ జిల్లాలో భారీ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తీవ్ర హెచ్చరికలున్నాయి. పగటిపూట ఎండగా ఉండి సాయంత్రం లేదా రాత్రి సమయంలో అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, విజయవాడ, గుంటూరుతో పాటు విశాఖపట్నం లోపలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి మరియు కాకినాడ ప్రాంతాల్లో కూడా రానున్న రోజుల్లో ముఖ్యంగా సాయంత్రం వేళలో మంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ఇంటింటా జనగణన కార్యక్రమానికి జిల్లా వాసులు తమ పూర్తి సహకారాన్ని అందించి భవిష్యత్తు అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో జనగణన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో చేపట్టిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ ఇతర పోలీసు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మే 1 నుంచి 30 వరకు ఇంటింటా జనగణన ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మంది స్వీయ గణన ద్వారా తమ వివరాలు స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ, డీఎస్పీ సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2026 జనగణన ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. మన కాకినాడ జిల్లాలో మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా హౌస్ లెవెల్ బ్లాక్స్, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ మనం ఎన్యుమరేషన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యొక్క విధానం ఏంటి, నార్మల్ హౌస్ హోల్డా లేకపోతే హౌస్లెస్ హౌస్ హోల్డా, అక్కడ ఎవరెవరు నివాసిస్తున్నారు, అక్కడ ఇంట్లో ఉన్న సదుపాయాలు ఏంటి అనేది గురించి ఎన్యుమరేటర్స్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మనం ఈ వివరాలు సేకరించడం జరుగుతున్నది. దీంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు 3000 పైన ఎన్యుమరేటర్స్, దానికి అనుకూలంగా సూపర్వైజర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు సెన్సస్ సిబ్బంది వచ్చేటప్పుడు వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. వాళ్ళ యొక్క వివరాలని స్పష్టంగా తెలియజేస్తే మన సెన్సస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ప్రాపర్గా చేస్తే ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు అనేది మీద మనకి దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ సెన్సస్లో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళ యొక్క వివరాలని తెలియజేయవలసిగా సందర్భంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుకు వచ్చి సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవడం జరిగింది. గౌరవ ఎస్పీ వర్యుల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వారందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు సెన్సస్ సంబంధించిన అవగాహన పెంచుకోవడానికి ఒక అవగాహన కార్యక్రమం మనం ఏర్పాటు చేసాము. దీంట్లో భాగంగా ఎస్పీ వర్యులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. తిరుమల తెలంగాణ బీజేపీ జనరల్ సెక్రటరీ తుల్లా దేవేందర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్న ఈయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించాలని అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అదేవిధంగా తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆయన ఆకాంక్షించారు. వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. నమో వెంకటేశాయ.
பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎంతో అద్భుతంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అటు దేశమంతా కూడా నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ వల్ల అందరికీ కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి దాని గురించి కంగ్రాచులేషన్స్ చెప్తూ దేశమంతటా కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా త్వరలోనే సుఖ సంతోషాలు వస్తాయి అని చెప్పి మేము అనుకుంటాము. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఎర్రగుంట రోడ్లో రాజ్ కాటన్ షాప్ పక్కన ఉన్న ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత సుమారు 3 గంటల 30 నిమిషాల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు అద్దాలను పగలగొట్టి ఏటీఎం మిషన్ను బలవంతంగా బయటికి తీసి బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ పీస్ కార్యక్రమంలో భాగంగా కదిరి పట్టణంలో డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గతంలో గొడవలలో పాల్గొని ఎక్కువ కేసులు నమోదైన రౌడీ షీటర్లు, ఓపెన్ చేయబడిన రౌడీ షీటర్ల ఇళ్లలో కదిరి పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు. భవిష్యత్తులో మళ్లీ గొడవల్లో పాల్గొంటే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పట్టణ బహిష్కరణ చర్యలు తీసుకోబడతాయని, ఎటువంటి గొడవలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొనకుండా ప్రశాంతంగా జీవించాలని డీఎస్పీ శివనారాయణ స్వామి హెచ్చరించారు. మర్యాద లేకపోతే సంవత్సరం రోజులు పోతాడా, మర్యాద ఉంటాడా? ఒక కంప్లైంట్ రాకూడదు. ఒక కంప్లైంట్ వస్తే 3 తప్పుడు కేసులు పెట్టి పీడీ యాక్ట్ వీడు తప్పున్నా కొడుకే కదా, మంచివాడు కాదు కదా. కాబట్టి తప్పుడు కేసులే పెడతాం. మాకేమో మీరు తప్పు మేము ఈ ఏరియా జనాలంతా బాగుంటారు కదా, సంతోషంగా ఉంటారు. పోతే పోయిన సంవత్సరం మర్యాద పెట్టుకుంటావా పెట్టుకో, ఈ కేర్ఫుల్. ఆల్రెడీ ఒక కేసు పెట్టాం కదా, ఇంకా 2 కేసులు పెడతాం. సంవత్సరం రోజులు లోపలికి పెట్టాం. ఇప్పుడు యాన్నే కానీ ఈ శబ్దం ఎందుకు వచ్చిందంటే ఈసారి 2 కేసులు టక్కటక్క రిజిస్టర్ చేయడము, ఇతర పీడీ యాక్ట్ అంతే. మన సంవత్సరం నువ్వు అర్థాల్సిన పని లేదు. ఒక సంవత్సరం సబ్ జైల్లో అన్నం కడప సెంట్రల్ జైల్లో సంవత్సరం రోజులు పోతావు, మంచిదేనా? మరి జాగ్రత్త పెట్టుకోవాలి కదా. ఎంతమంది పిల్లోళ్ళు? 3 పిల్లోళ్ళు. సంవత్సరం రోజులు పోతే ఏమవుతారో చూసుకోండి, నువ్వు నీ పిల్లలు. ఏం రా, సంవత్సరం రోజులు పోతే మంచిదేనా నీ భార్య పిల్లలకు? మరి జాగ్రత్తగా ఉంటావా? కంప్లైంట్ ఒక్కడు కూడా రాకూడదు. ఇది లాస్ట్, ఇంకా వార్నింగ్ ఇచ్చేది ఏమి ఉండదు. ఎక్కడ పోతావు? కడప సెంట్రల్ జైలుకి పోతావు. ఈ స్టేజ్లో ఎవరు ఉన్నారా చెప్పండి. వాడిని పోయినాడు కదా, ఎన్నాళ్ళు అయిపోయి ఎన్నాళ్ళైనా 3 నెలలు అయింది. ఇంకా రావాలంటే 9 నెలలు పడతాయి. నీ ఇష్టం, వాడిని జగన్ చేస్తావా చేస్తావు. ఇది ఏపీ జిల్లా ఎక్కడిది బండి? ఈ బండి ఏపీ ఉంటుంది. వీళ్ళకు ఇట్లా చేయాలంతే. గవర్నమెంట్ అంట ఇంకొకసారి ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే 2 కేసులు తప్పుడు కేసులు పెట్టి పీడియాలి. ఇద్దరి మాత్రం కంపల్సరీ ఉండే నేరాలన్నీ రాసి కమిషన్కి లేదు కేసులు
టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోడవలూరు మండలంలోని ఇప్కో కిసాన్ సెజ్ ముస్తాబవుతుంది. భూమి పూజ ఏర్పాట్ల పనులను రాష్ట్ర దేవాదాయ పురపాలక శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు మంగళవారం పరిశీలించారు. మహానాడు ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. Islam.
ఫస్ట్ చెట్లు క్లియర్ చేసి కాలం కాదు ఊరికి ఇది ఎత్తి ఉంటారు సార్ అవసరానికి కంటిన్యూస్ ఉంటే కంటిన్యూస్ లేదు లేదంటే ఇటు పక్క వెనక కూడా ఇంకోటి ఉంది సార్ 2 దగ్గర అక్కడ రమేష్ వెనక ఒకటి ½ కిలోమీటర్లో ఇక్కడ ఇటు వరకు ఒకటి రెండిట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్ అందరికీ నమస్కారాలండి. ఈ నెల 27, 28, 29 3 రోజులు మహానాడు నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఎంపీ శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా ఇఫ్కో ప్లేస్ ఏదైతే ఈ కోవూరు యొక్క కాన్స్టిట్యున్సీలో ఉందో అక్కడ దాన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ అయితే దాదాపు 2200 ఎకరాలు, పార్కింగ్ కానీ లేదా వచ్చిన వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి కన్వీనియంట్ ఉంటుందని రేపు ఉదయం 10 గంటలకు యాక్చువల్గా దీనికి పూజా కార్యక్రమం చేస్తారు. దానికి నిన్న మొదలుపెట్టి దాదాపు ఒక 100 ఎకరాల పైన ఈ కంపెనీకి మొత్తం తొలగించారు. బహుశా రేపు ఈవినింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంపెనీతో తొలగిస్తారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఒక 2 డేస్లో వేస్తామని పార్టీ ఆఫీస్ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు అంటే మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని అందరూ కలిసికట్టుగా చేయబోతున్నాం. దీని ద్వారా ఏంటంటే మహానాడులో ప్రజలు ప్రస్తుతం ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్లు కావచ్చు, ఏముండే ఆయన అనేక తీర్మానాలు చేసి అదేవిధంగా కార్యకర్తల యొక్క సంక్షేమానికి సంబంధించి అనేక తీర్మానాలు చేయటం, ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో ఆ తీర్మానాలను ప్రభుత్వం తెలియజేయటం, అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయటమే ఈ మహానాడులో జరిగే తీర్మానాలు. మనకి వాళ్ళకి అందరికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వెదురుపాకలో వైభవంగా పోలేరమ్మ జాతర, కల్పవల్లి దర్శనానికి పోటెత్తిన భక్తులు. పెళ్లి పందిరిలో తీరని విషాదం, కుమార్తె పెళ్లికి మరికొన్ని గంటల ముందు తండ్రి మృతి, పిఠాపురంలో కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. తిరుపతిలో గంగమ్మ జాతర వైభవం, ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో పులకించిన ఆధ్యాత్మిక నగరం, అమ్మవారి ఆశీస్సులేనంటున్న భక్తులు హర్షం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.